దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు, దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఏంటి రమేష్ గారు ఎవరు కూర్చున్నారండి? 102వ కీర్తన మనం చదువుకున్నాం. ఒక చిన్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి అందరూ, 102వ కీర్తన 24వ వచనం. నేనిలాగు మనవి చేస్తుని, నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము. అందరూ చెప్పండి ఈ మాట. నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము. ఇంకొకసారి చెప్పండి. నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనం చేయవలసిన ఒక ప్రాముఖ్యమైన ప్రార్థన. దేవుడు మనిషికి భూమి మీద ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దినాలు ఉండాలో నిర్ణయించి పంపాడు. ఆయన గ్రంథంలో సమస్తము లిఖితమై ఉన్నాయి. సమస్తాన్ని ఆయన నిర్ణయించి పంపాడు. పాత తరాల్లో గమనిస్తే, సృష్టి ప్రారంభించిన క్రొత్తలో మనుష్యుడు ఇంచుమించు 900 సంవత్సరాలు పైన బ్రతికినట్లుగా మనం చూస్తాం. మెతూషెల 969 ఇయర్స్. భూమి మీద ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి మెతూషెల 969 సంవత్సరాలు బ్రతికినట్లుగా బైబిల్ గ్రంథంలో ఆది కాండంలో మనం చదువుతాం. ఆలోచించండి, అసలు 969 సంవత్సరాలు ఎలా బ్రతికాడో. మళ్ళీ చాలామంది ఇప్పుడు 30 ఏళ్ళకే ముసలాళ్ళు అయిపోతున్నాం, 40 ఏళ్ళకే కాళ్ళు పనిచేయట్లా. 969 సంవత్సరాలు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనలను చాలా ఉన్నతమైన ఉద్దేశాలతో భూమి మీద ఉంచాడు. అర్ధంతరంగా వెళ్ళిపోవాలనేది దేవుని ఉద్దేశం కాదు. మధ్యలోనే చాప చుట్టేయాలనేది దేవుని ఉద్దేశం కాదు. కానీ మనుష్యుడు ఈ దినాల్లో దేవుడు అంటే భయం లేకుండా తన ఇష్టానుసారంగా జీవించడాన్ని బట్టి, దేవునికి అవిధేయుడై అక్రమంగా మాట్లాడడాన్ని బట్టి, ప్రవర్తించడాన్ని బట్టి అర్ధంతరంగా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. నేను ఇలాగు మనవి చేస్తుని. ఎవరికి మనవి చేశాడు? దేవునికి కదా. ఒక నీ ఆయుషు ఆశీర్వాదము నీ వశమయ్యున్నది. ఆయుష్ ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. నా దేవా, నా దినముల మధ్య నన్ను కొనిపోకుము. ఒకటి ప్రార్థించాలి. ఈ విధంగా మనం తప్పనిసరిగా, కొద్దిమంది ఊరకే చనిపోదామని కదా, ప్రతి చిన్నదానికి భార్య మాట వినకపోతే, భర్త మాట వినకపోతే, పిల్లలు మాట వినకపోతే, శరీరంలో అనారోగ్యం ఎంతమంది దగ్గర చూపించుకున్నా తగ్గకపోతే, ఆర్థికమైన ఇబ్బందులు ఎదురైతే, అవమానాలు ఎదురైతే, సమస్యలు ఎదురైతే ఇంకెందుకు బ్రతకడం అనుకుంటున్నారు. హత్య చేయడం ఎంత పాపమో, ఆత్మహత్య చేసుకోవడం కూడా అంతే పాపం. నరహత్య చేయకూడదు అని చెప్పిన దేవుడు నిన్ను నువ్వు చంపుకోమని చెప్పలేదుగా. బైబిల్ గ్రంథంలో మీరు గమనిస్తే భ్రష్టులైన వారు అలా చనిపోయారు.
దేవునికి అవిధేయులైన వారే అలా చనిపోయారు. ఎలా? తమ్మును తాము చంపుకున్నారు. సౌలు అలా చనిపోయాడు, ఇస్కరియోతు యోధా అలా చనిపోయాడు. ఇలా అవిధేయులు అలా చనిపోయారు. కాబట్టి ఈ కీర్తనలో నుండి దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేసే మాటలు ఏంటంటే, ఒకటి, మనం దేవుని మొర్రపెట్టాలి. ప్రభువా, నీవు నాకు భూమి మీద ఎన్ని దినాలు ఉంచావో అన్ని దినాలు సంపూర్ణంగా బ్రతకడానికి సహాయం చేయి నాయనా అని మనం ప్రార్థించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి పరిస్థితులనైనా పోరాడి ఎదిరించాలే తప్ప తల వంచి చనిపోవడానికి ఇష్టపడకూడదు. మరలా చెప్తున్నాను, ఆత్మహత్య చేసుకున్నవారు నరకానికి వెళ్తారు. ఎంత బలమైన కారణమైనా కావచ్చు, ఎంత గొప్ప కారణమైనా కావచ్చు, ఎంత మంచి కారణమైనా కావచ్చు, 10 మంది చూసి మిమ్మల్ని అయ్యో పాపం అని అనొచ్చు. కానీ మీరు మాత్రం ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వారు తప్పనిసరిగా నరకంలో ఉంటారు. ఇక్కడ శ్రమ కొంచెమే కానీ అక్కడ అగ్ని ఆరదు. యుగాయుగాలు ఏడ్పు పండ్లు కొరుకుట ఉండే స్థలం అది. కాబట్టి ఏ నిమిషంలో కూడా ఈ ఆలోచన రానివద్దు. మాకెందుకు వస్తుందండి అనుకున్నారా కదా? ఎలాంటి వాడికైనా పుడొద్దంట తెగులు. యేసు రక్తమే జయం. మనం అనుకున్నవి జరగనప్పుడు, మనం ఆశించిన స్థాయిలో ఫలితాలు రానప్పుడు, మనం అనుకున్న స్థాయిలో మనుష్యులు ప్రవర్తించినప్పుడు ఆటోమేటిక్గా మన మనసు కుంగిపోయి ఇలాంటి ఆలోచనలు మనకు వచ్చేస్తాయి. వాటిని మనం జయించుదుము గాక. పరిశుద్ధాత్మ చేత వాటిని వశపరుచుకుని భూమి మీద దేవుడు మన కొరకు ఎన్ని దినాలు ఉంచాడో అన్ని దినాలు మనము దీర్ఘాయుష్మంతులుగా జీవించుదుము గాక. ఆమేన్, హల్లెలూయా. రెండవ మాట నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, భూమి మీద మనం బ్రతకాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనుషులు ఈ దినాల్లో ఏమాత్రం లెక్క లేకుండా జీవిస్తున్నారు. సామెతల గ్రంథంలో అనేక మార్లు నేను మీకు చదివించాను. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును అంటాడు. ఈ దినాల్లో యవనస్తులు అర్ధాంతరంగా చనిపోవడానికి కారణం ఏంటంటే, ఏమాత్రం జాగ్రత్త లేదు. తినే విషయంలో జాగ్రత్త లేదు, బండి తోలేటప్పుడు జాగ్రత్త లేదు కదా. ఆడపిల్లల కన్నా జాగ్రత్త ఉందా చెప్పండి? మగపిల్లడు అంటే ఆడు లెక్క లేకుండా ఉన్నాడు అనుకోండి, ఆ వెనకాల కూర్చొని, కొద్దిమంది నార్త్ సిటీస్లో ముందు కూర్చుని ట్యాంక్ మీద కూర్చుని ఎదురు, వాడు ఎడ తోలుతాడు బండి చెప్పండి? ముందు కూర్చుని వాడిని కావులించుకుని బండి తోలేటప్పుడు ఎక్కడికి వెళ్తారు వీళ్ళిద్దరు కలిసి చెప్పండి? ఎటు వెళ్తారో? అజాగ్రత్త, లెక్కలేనితనం. ఏమందంటే ప్రేమ అంటారు మళ్ళా. చెప్పండి, ప్రపంచంలో ప్రేమించే వాళ్ళందరూ అట్టగా ఉంటారా చెప్పండి? చెప్పండి. అజాగ్రత్తగా ఉంటే ఎంత ప్రార్థన చేసినా ఉపయోగం లేదు, చనిపోవటం గ్యారంటీ. తినకూడనివి తినకుండా, తిరగకూడని స్థితిలో తిరగకుండా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. ఈ దినాల్లో పిల్లలు చాలా భయంకరంగా ప్రవర్తిస్తున్నారు. అందుకని ఊరకే బ్యానర్లు పెట్టేస్తున్నారు అంతే. వాడిని పాడు చేసి ఫ్రెండ్స్ బ్యానర్లు కడుతున్నారు. వాడిని చంపిందే వాళ్ళు మళ్ళీ బ్యానర్లు కడుతున్నారు సిగ్గు లేకుండా. వాడు చనిపోవడానికి కారణమే మీరు. వాడికి చేయరాని అలవాట్లన్నీ చేసి, తిరగకూడని చోట్లల్లా తిప్పి, తినకూడనివన్నీ తినేటట్టు చేసి, తాగకూడనివన్నీ తాగేటట్టు చేసి, రాత్రిపూట అమ్మా నాన్నతో ఉండడాడు. రకరకాల పరిస్థితులు. ఇప్పుడు మనకి ఎవరు గెలిస్తే మనకి ఎందుకు చెప్పండి? ఆ డిస్కషన్ చేసావనుకోండి, ఎవడన్నా బుర్ర పగలు కొట్టాడు అనుకోండి, చచ్చిపోతావుగా. అంటే నేనేం చెప్తున్నానంటే, ఎందుకు నీవు జీవితకాలాన్ని తగ్గించుకుంటున్నావు? నీవు భలేవాళ్ళండి, ఎప్పటికైనా చచ్చిపోవాలండి అంటే చచ్చిపోవాలి నిజమే. భూమి మీద మనం పర్మనెంట్
కాదు, శాశ్వత కాలం ఉండడానికి లేదు. కానీ దినముల మధ్యలో ఇంకా కొన్నాళ్ళు బ్రతకవలసి ఉండగా, ఇంకా కొన్ని రోజులు భూమి మీద బ్రతకవలసి ఉండగా, ఇంకా దేవునికి నీ పట్ల ఉన్నతమైన లక్ష్యాలు నెరవేర్చబడవలసి ఉండగా మధ్యలోనే అర్ధంతరంగా ఎందుకు చనిపోతావు? ప్రియులారా, 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, ప్రార్థన చేసుకోవాలి దేవుని దగ్గర, ప్రభువా నేను భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవునట్లుగా నాకు సహాయం చేయి నాయనా అని. రెండవది, ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కృప అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి, కృప అనిపిస్తుంది. ఎందుకని కృప అనిపిస్తుంది అంటే, ఎవరిని చూసి అంటే, ఎన్నో అలవాట్లు ఉంటాయి కానీ దేవుడు ఇంకా వృద్ధాప్యం వరకు బ్రతికిస్తున్నాడు. కొద్దిమంది అనుకుంటున్నారు నేను ఆల్కహాల్ తాగడం వల్ల కరోనా నుండి దాటిపోయానని. కొద్దిమంది అనుకుంటున్నారు నేను చూసావా ఎంత ఆరోగ్యంగా ఉన్నావు, నీ మొహం నువ్వు ఎప్పుడు అట్టగా ఎడుతూ ఉంటావు అనుకుంటున్నారు. పాపం ఎక్కడ విస్తరించినో కృప అక్కడ విస్తరించిందని రోమాపత్రిక 6వ అధ్యాయంలో రాయబడింది. ప్రియమైన వాళ్ళారా, పాపాన్ని ఆధారం చేసుకుని ఇంకా విచ్చలవిడిగా బ్రతికితే నష్టపోతావు. మీ పిల్లలు అనాథలు కాకుండా ఉండాలంటే, తల్లి లేని బిడ్డలుగా, తండ్రి లేని బిడ్డలుగా మీ బిడ్డలు ఉండకుండా మీ సంరక్షణలో బిడ్డలు పెరగాలంటే మీరు చాలా జాగ్రత్తగా బ్రతకాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా విషయాలు ఉన్నాయి, నేను ఈ 2 మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, ప్రార్థన చేసుకోవాలి ఎక్కువగా. ప్రభువా భూమి మీద నాకు ఎన్ని దినాలైతే నీవు నియమించావో అన్ని దినాలు నేను బ్రతుకున్నట్లుగా నాకు సహాయం చేయండి. నా దినముల మధ్యలో నన్ను కొనిపోవద్దు ప్రభువా. రెండవది, ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోండి. మనకున్నటువంటి చెడ్డ బుద్ధి ఏంటంటే అందరి ప్రవర్తనలో చూస్తాం మనం. వాళ్ళు ఎట్లా ఉన్నారు, వీళ్ళు ఎట్లా ఉన్నారు, వాడెక్కడ తిరుగుతున్నాడు, వీడెక్కడ తిరుగుతున్నాడు అని అందరినీ చెప్పండి, భూతద్దాలు వేసుకుని మరీ గమనిస్తాం చాలా జాగ్రత్తగా మైక్రోస్కోపులతో. కానీ మన ప్రవర్తన మనం గమనించుకోం, లెక్కలేనట్లుగా ఉంటాం, అక్కడే నష్టపోతాం. బైబిల్లో దీర్ఘాయుష్మంతులు అవడానికి అనేక మార్గాలు ప్రభువు చెప్పాడు. వాటిలో ఒకటి తల్లిదండ్రులను సన్మానించటం. స్తోత్రం, హల్లెలూయా. నిర్గమకాండం 20వ అధ్యాయంలో మోషే ద్వారా సీనాయి కొండ మీద దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నీ దేవుడు నీకు అనుగ్రహించి నీ దేశంలో దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని చెప్పాడు. దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ఏం చేయాలి? తల్లి మీదకి లెగ్గకూడదు. కొద్దిమంది ఊరకలు లెగుస్తున్నారు, భలే వాళ్ళండి, మా తల్లిని మా తండ్రిని ఏమనో, మా అత్తని మా మామని మాత్రం చెరగట్టనేమో అంటున్నారు కొద్దిమంది. నీకుంత జాతర. ఆ తల్లిదండ్రులే వాళ్ళు కూడా. అత్త మామలు అంటే ఎవరాళ్ళు? అత్త ఈజ్ ఈక్వల్ టు తల్లి. చెప్పండి, అత్త అంటే ఎవరు? తల్లి. మామ అంటే చెప్పట్ల కొద్దిమంది కోడలు చెప్పట్ల కష్టంగా ఉంది. చెప్పండి, అత్త అంటే ఎవరు? మామ అంటే ఎవరు? తండ్రి. వారిని ఏం చేయాలి మీరు? షష్ఠి పూర్తికి సన్మానించడం కాదు, ప్రతిరోజు వారిని గౌరవించాలి. స్తోత్రం, హల్లెలూయా. కొంచెం కష్టంగా ఉన్నా కానీ ఈ దేవుని మాటను నెరవేర్చండి. అర్థమవుతుంది? మీకేం తెలుసు అయ్య గారు మా అత్తగారి గురించి అంటారా? మీ అత్తగారి గురించి నాకు తెలియదు కానీ ప్రభువుకు తెలుసు. ఆమె హల్లెలూయా. అయినా కానీ నువ్వేం చేయాలి? సన్మానించాలి. సన్మానించడం అంటే చెప్పండి, గౌరవంగా మాట్లాడమే. కొద్దిమంది చాలా తేలిగ్గా మాట్లాడేస్తారు. మా ముసలిదే అంటారు. ఎవరా ముసలిది అంటే ఏమి లేదు, అత్తమ్మ. ముసలిది, ముసలాడు అట్లా మాట్లాడేయకండి. నీ మాటలను బట్టి నీ ఆయుష్ తగ్గిపోద్ది. నీవు ప్రవర్తించే విధానాన్ని బట్టి నీ ఆయుష్ తగ్గిపోద్ది. జాగ్రత్త. సన్మానించాలి, గౌరవించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు కొన్ని దినాలు నియమించాడు, కొన్ని సంవత్సరాలు భూమి మీద ఏర్పాటు చేశాడు. అన్ని సంవత్సరాలు మనం చెప్పాలి, జీవించాలి. అందుకొరకు మనం ప్రార్థన చేసుకోవాలి, మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి.
భూమి మీద ఉన్నటువంటి మనతో ఉన్నటువంటి మనుషులతో చాలా గౌరవంగా ప్రవర్తించాలి. ఆమె హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు అట్టి కృప మనకు దయచేయని గాక. దీర్ఘాయుష్మంతులమై దేవుడు నియమించిన దినములన్నీ భూమి మీద మనము జీవించుదుము గాక. అంత మాత్రమే కాకుండా నిత్యత్వంలో యుగాయుగాలు ప్రభుతో జీవించే కృప మనము పొందుకొందుము గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.